హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది నుంచి టీజర్ అయితే రిలీజ్ అయితే చేసిందనమాట. దీనికి సంబంధించి నేను ఒక ఫుల్ వీడియో కూడా చేశాను అనమాట. ఎవరు గమనించినది ఒక పాయింట్ అయితే ఉంది ఆ యొక్క టీజర్ లో. సో చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి కానీ ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. సో చూసుకున్నట్లయితే ఆ యొక్క టీజర్లో నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని, అంతే. ఓకేనా? సో చూసుకున్నట్లయితే బ్యాట్ తో కొట్టే బాలాట కదా ఇది. సో ఇది ఒక కుస్తీ పోటీ ఆట. దీంట్లో కానీ దిగితే ఆ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సో ఉంటావా లేకపోతే వెళ్ళిపోతావా నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఒక మాట అయితే అనడం అనేది జరిగింది. ఈ యొక్క హింట్ ద్వారా ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లో కానీ సో మన రామ్ చరణ్ గారు క్రికెట్ తోనే ఎంట్రీ అనేది ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అది నెక్స్ట్ వే. ఓకేనా? సో ఎందుకంటే లేదా ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉంటుందా అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే దాంట్లో రామ్ చరణ్ గారి బాడీ ఎలా ఉందో మీరు టీజర్లోనే అర్థమైపోవాలి. శ్రీరామ నవమి ఈ రోజు శ్రీరాముడి పండగ కాబట్టి సో ఈ రోజు ఆ యొక్క ఆంజనేయ స్వామి గదతో పట్టుకున్నట్టు నిజంగా ఒక ఆంజనేయ స్వామిని చూపిస్తున్నట్టు ఆ యొక్క టీజర్లో మన రామ్ చరణ్ గారు కనబడుతున్నాడు అనమాట. ఓకేనా? సో మన రామ్ చరణ్ గారు హైలైట్ విషయం ఏంటంటే మన రామ్ చరణ్ గారు ఆ గద పట్టుకొని అటు ఇటు ఇటు అటు తిప్పుతాడు. సో వాన పడుతుంటుంది అనమాట. ఆ షాట్ అనేది ఎందుకు పెట్టారో తెలుసా? సో ఆ యొక్క బైసెప్స్ ని చూపించేదానికి అనమాట. ఆ యొక్క బాడీని చూపించేదానికి అనమాట. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఆ షాట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఫస్ట్ లోనే అసలు మట్టి జారుతూ ఉంటుంది పైనుంచి, వీప్ మీద నుంచి. ఆ షాట్ అయితే అసలు ఇంకా వేరే లెవెల్ చెప్పాలంటే. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఏప్రిల్లో వస్తుంది కాబట్టి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి సో ఒక రకంగా దెబ్బని చెప్పుకోవచ్చు. ఆ దురంధర్ మూవీ వచ్చిందనమాట. సో ఓన్లీ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి మూవీ వచ్చి 90 కోట్లు కూడా దాటలేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. రోమర్గా అంటే 100 కోట్లు కూడా దాటలేదు అని చెప్పి రోమర్గా చెప్తున్నారు అనమాట. మరి మన పెద్ద మూవీ అన్న దాటుతుందా లేదా, కలెక్షన్స్ అనేటివి బాగానే కలెక్షన్ చేస్తుందా, లేకపోతే దురంధర్ పార్ట్ 2ని ఏమన్నా దాటే అవకాశం ఉందా చూడాలండి. సో ఫ్యూచర్ లో ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ అయితే దాటలేదు, అది నేను చెప్పేది కాదు, ఆల్రెడీ మీకు తెలిసిందే. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అనమాట. దానికి సంబంధించిన కంటెంట్ అంటున్నాను, సారీ అండి. సో దానికి సంబంధించిన కలెక్షన్స్ బాగా వైరల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి దురంధర్ మూవీ ఎంత సంపాదించిందో తెలుసా? 1 వీక్ కి ఈ యొక్క మూవీ వచ్చి సో 1100 కోట్లు వసూలు అయితే చేసింది. ఆ విషయం తెలుసా ఎవరికైనా? ఎక్కువ, చాలా లాభం అంటే లాభం. అసలు నాకు తెలిసి 250 కోట్లు అంటే 300 కోట్లు పెట్టి తీస్తే 1100 కోట్ల వసూలు అయితే చేసేసింది అనమాట. మన పెద్ద మూవీ వస్తుంది కదండి. సో ఎంతవరకు కలెక్షన్ అనేది చేస్తుందా? పోటీ అనేది పెట్టాలి, పెట్టకపోతే అది అసలు సినిమాయే కాదు. అసలు కంపల్సరీ పోటీ అనేది ఉండాలి. ఉస్తాద్ భగత్ సింగ్ కి పెద్దికి పోటీ పెట్టాలి, మళ్ళీ వచ్చి దురంధర్ పార్ట్ 2కి పెద్దికి పోటీ పెట్టాలన్నమాట. ఈ రెండిట్లలో ఏది గెలవదా అని చెప్పి చూడాలన్నమాట. ఇక చూసుకున్నట్లయితే మూవీకి ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 మీరందరూ చూసే ఉంటారనమాట. సో పెద్ద వస్తుంది, మనకి ఒక హింట్ అనేది ఉంది. స్టోరీ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, లైక్ దంగల్ మూవీ మీరు చూసే ఉంటారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా నాకు తెలిసి ఒక క్రీడాకారుతో ఒక క్రికెట్ పరంగా తీసుకొని వచ్చి సో సెకండ్ హాఫ్ కానీ ఇంటర్వెల్లో కానీ మధ్యలో ఎక్కడైనా సరే ఒక కుస్తీ పోటీ, లాస్ట్ లో అయినా సరే ఒక కుస్తీ పోటీ అనే కాదు సో చూపించాలి అని చెప్పి ఆ యొక్క బ్యాక్ డ్రాప్ లో మీరు చూస్తున్నట్లయితే రామ్ చరణ్ గారు బాగా పహీల్వాన్ లాగా ఉన్నాడు. చూసుకున్నట్లయితే ఏదో ఒక ఊరిని గెలిపించడానికి ట్రై చేస్తున్నాడు, అక్కడ ఉన్న యూత్ ని గెలిపించడానికి ట్రై చేస్తున్నాడు. యూత్ అంటే ఒకటి గుర్తొచ్చిందండి. సో ఆంజనేయ స్వామి వానర సైన్యంతో వెళ్తాడనమాట. సేమ్ అదే ఇంకా ఈ యొక్క మూవీలో కూడా. సో తన వానర సైన్యంతో మన రామ్ చరణ్ అంటే ఆంజనేయ స్వామి, ఆల్రెడీ పేరులోనే ఉంది ఆంజనేయ స్వామి అని రామ్ చరణ్ గారు అంటే. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఫుటేజ్ కానీ ఏదైనా సరే వచ్చిందంటే మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఇది ఏదైతే ఉందో రామ్ చరణ్ గారి వానర సైన్యంతో తీసుకొని వెళ్ళి ఆ యొక్క కుస్తీ పోటీ పడి అక్కడ ఉన్న ఊరిని కానీ జనాలను కానీ గెలిపించే అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా పూర్తిగా తెలుస్తుంది అనమాట. ఇక చూడాలండి మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని చెప్పి వెయిట్ చేసి చూడాలన్నమాట. రామ్ చరణ్ గారు ఎంతైనా చెప్పాలంటే వేరే లెవెల్లో ఉన్నాడు. దానికి సంబంధించి అసలు చెప్పాల్సినంత అవసరం లేదు. ఏదో ఒక పెద్ద పహిల్వాన్ లాగా ఉన్నాడు అనమాట రామ్ చరణ్ గారు. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు చెప్పాలంటే. ఇంకా కుస్తీ పోటీ అనేటివి ఎలా పెడతారో ఏంటో తెలియట్లేదు, చూడాలన్నమాట. నాకు దంగల్ మూవీ అయితే గుర్తొచ్చింది. ఓకేనా? సో అది చూడగానే ఆ రేంజ్ లో ఏమైనా కలెక్షన్స్ అనేటివి చేస్తుందా అని చెప్పి చూడాలన్నమాట. ఒకవేళ కలెక్షన్ చేసిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే, చెప్పాల్సినంత అవసరం లేదు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ 5 కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. వరల్డ్ వైడ్ గ్రాస్. దురంధర్ పార్ట్ 2 వచ్చి 1100 కోట్లు వసూలు అయితే చేసిందనమాట. సో ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా దురంధర్ పార్ట్ 2 అనేది హై లెవెల్లో ఉంది. ఇక మన పెద్ద మూవీ వస్తుంది అనమాట. ఈ మూవీ వచ్చిన తర్వాత వీరు ఈ 2 మూవీస్ ని దాటుతుందా లేదా అని చెప్పి చూడాల్సిందే. ఓకేనా. సో ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి కలెక్షన్ పరంగా కానీ డే 1 కలెక్షన్ ఎంత, వరల్డ్ వైడ్ గ్రాస్, నెట్ షేరు అని చెప్పి ఎంత వచ్చింది అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళగా నాలో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.